శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్చపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ నిన్న ఇంకా 2 శ్లోకాలండి. అమ్మవారి వర్ష సంపద గురించి అన్నమాట. ఇవాళ సౌందర్యలో 73 శ్లోకం చదువుకుందామండి. అమూతే వర్షోజౌ అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతో తో యస్మాద్ అవిదత వధూ సంగరసికో కుమారో వద్యాపి దిరజవదన క్రోంచదళనౌ. హిమవంతుడు వంశమనే ధ్వజానికి పతాకైన ఓ పార్వతి వినాయకుడు కుమారస్వామి వివాహం లేక యవ్వన సుఖాలను అనుభవించక సదా కుమారులే ఉండటానికి కారణం శ్రీదేవి స్తనాలు అమృతంతో నిండిన మణి కలశాలన్నమాట. మాణిక్యపు కలశాలంటే మాణిక్య కుప్పిలు అన్నమాట. అమృత కుప్పిలు కాబట్టి అమృతం తాగుతూ వారు సదా బాలురుగా అంటే బ్రహ్మచర్య వ్రతంతో ఉండి శ్రీసంగాన్ని త్యజించారమ్మా అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు కుమారస్వామి గజానుడు ఇద్దరు కూడా అమ్మవారి పాలు తాగి చక్కగాను వాళ్ళు ఏంటంటే సర్వకామ వికారాలను జయించారనమాట. ఈ మాతృమూర్తిని ధ్యానించడం వల్ల మనకేంటంటే సర్వకామ వికారాలు జయించగలుగుతామండి. వాళ్ళు ఇప్పుడు కుమారస్వామి అంటే కుమారుణ్ణి కుశితం చేసినవాడు అని అర్థం అనమాట. సనత్కుమారుడు ఉన్నారు కదండి, వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా వాళ్ళు బ్రహ్మమానసపుత్రులు అనమాట. శాశ్వతంగా అలాగే ఇప్పుడు మనం ఏంటంటే అమ్మవారికి ఒక పాలు నైవేద్యం పెట్టుకొని ఆ పాలు తాగుతూ అమ్మవారి దగ్గర నుంచి మనం పాలు తాగుతున్నామంటూ భావిస్తే మనలో కూడానండి సర్వకామ వికారాలు జయించిపోతాం అన్నమాట. ఈ మాతృమూర్తిని ధ్యానించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగి అజ్ఞానం పోతుందండి. అజ్ఞానం పోయిన వెంటనే అమ్మవారు మనకు అర్థం అవ్వడం మొదలెడతారనమాట. అమ్మవారు అర్థం అవ్వడం మొదలెట్టిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా చెప్పినా మనకి అది తీసుకునే జ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఆ జ్ఞానం వస్తుంది మనకి. ఎవరైనా పెద్దవారు ఏదైనా చెప్తూ ఉన్నా కూడా మన మనసులోకి వెళ్ళదు, నిలబడదు అనమాట. అది నిలబెట్టుకోవాలి, ఆ పనిని మనం వెంటనే చేయాలి అని అనుకోవాలన్నమాట. అలా అనుకోవాలి అంటే అమ్మవారి దగ్గర మనం ఆ పాలు తాగుతున్నట్లుగా భావించాలన్నమాట. అమృత కలశాలే కదండి అమ్మవారిది, అమృతమే తాగుతున్నట్టు అనమాట. మనం అమ్మవారికి పాలన నైవేద్యం పెట్టి అది అమృతం కింద భావిస్తే కనుక మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన వెంటనే ఏమవుతుందంటే ఎవరినైనా అర్థం చేసుకోవడం కూడా వస్తుందండి. తర్వాత నెక్స్ట్ చదువు కూడా చాలా బాగా వస్తుంది. గానాలు బాగా చేయగలుగుతాం అనమాట. 32 సార్లు చదువుకోండి.